యాహ్! గైస్ ఇక్కడ మనకి ప్రాజెక్ట్ ఉంది గదా! సో, ఈ ప్రాజెక్ట్‌ని మనం గిటబ్‌లోకి పుష్ చేయాలి. సో, పుష్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది గిటబ్ అకౌంట్ అనమాట. సో, గిటబ్ అకౌంట్ కావాలంటే సో, గిటబ్‌కి అని చెప్పి టైప్ చేసి ఎళ్ళండి. సో, గిటబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అకౌంట్ లేదు అంటే ఇన్ కేస్ ఉంటే హ్యాపీ. సో, లేకపోతే క్రియేట్ చేసుకోండి. నాకు ఆల్రెడీ ఉంది. సో, యూ కెన్ సీ ఐయామ్ గోయింగ్ టు హావ్ సమ్ రిపోజిటరీస్ అనమాట. ఇవన్నీ రిపోజిటరీస్ అంటారు. సో, ఇందులో మొత్తం మన కోడ్ ఉంటుంది. ఓకే. సో, మీకు ఈవెన్ ఇప్పుడు ఏవైతే ఏపీఐస్ అవన్నీ అదే డేటా ఏదైతే వచ్చిందో, ఈ డేటా కోడ్ గూడా అంటే ఆ ఏపీఐ డేటా కోడ్ గూడా ఇందులోనే ఉంటదనమాట. ఓకే. సో, మీకు అంటే ఇన్ కేస్ అకౌంట్ క్రియేషన్ గూడా తెలియలేదు అంటే నాకోసారి చెప్పండి. అది గూడా చేసిస్తా. నో నీడ్ టు వరీ. బట్ ట్రై చేయండి. అది ఈజీయే గదా! సో, నో నీడ్ టు వరీ. సో, క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే ఇక్కడ మనకి టాప్ రిపోజిటరీస్ అని చెప్పేసి ఎంప్టీగా ఇక్కడ మీకేం కనపడదు యాక్చువల్లీ. ఓకే. ఎందుకంటే మీరు న్యూగా క్రియేట్ చేసుకుంటారు కాబట్టి. ఓకే. సో, ఇక్కడ న్యూ అని ఉంది గదా! సో, ఇక్కడ న్యూ మీద క్లిక్ చేయండి. న్యూ. ఓకే. ఇట్ విల్ క్రియేట్ ది న్యూ రిపోజిటరీ. ఓకే. రిపోజిటరీ ఈస్ నథింగ్ బట్ కైండ్ ఆఫ్ ఫోల్డర్ గైస్. అదొక మనకి మెయిన్ ఫోల్డర్ లాగా ఉంటుంది. ఓకే. అందులో మనం డేటా స్టోర్ చేసుకోవచ్చు. బట్ అది క్లౌడ్ అంటే క్లౌడ్ స్టోరేజ్. ఆన్‌లైన్‌లో స్టోర్ చేసుకోవచ్చు అంతే. ఒక వెబ్ పేజ్ మీద. సో, అది. ఇదేంటి అంటే గిటబ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వెర్షన్ కంట్రోల్ అంటారు నాన్న. వెర్షన్ కంట్రోలింగ్ సిస్టమ్ అంటారు. ఎందుకు అంటే మనకి ఈ కోడ్ ట్రాకింగ్ కోసము అంటే ఈవెన్ మనకి యాక్చువల్‌గా హ్మ్. ఆ కంపెనీలో చూసుకున్నట్లయితే ప్రతీదీ ట్రాక్ చేస్తారనమాట. మనం ఏం కోడ్ చేంజ్ చేస్తున్నాం, ఎక్కడెక్కడ చేంజ్ అవుతుందనేది కూడా చూపిస్తారనమాట. ఓకేనా. కోడ్ ట్రాకింగ్ కోసము, మళ్ళీ డిప్లాయ్‌మెంట్స్ కోసము దీన్నే వాడతారనమాట. డిప్లాయ్‌మెంట్స్ అంటే మనము హోస్ట్ చేసుకుంటాం కదా! సో, దానికోసం అనమాట. సో, ఇక్కడ మీరు ఒక రిపోజిటరీ క్రియేట్ చేయండి. ఓకే. అంటే ఈ ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఉన్న రిపోజిటరీస్ తోటి మ్యాచ్ అవ్వద్దు. ఓకేనా. సో, నేనేం చేస్తున్నా అంటే యూజర్స్ అని చెప్పి రాసా. ఇది అవైలబుల్‌గా ఉంది. ఓకే. సో, దట్ ఇది మీరు పబ్లిక్‌గా పెట్టుకున్నా ఓకే. ప్రైవేట్‌గా పెట్టుకున్నా ఓకే. బట్ మీరేదైనా పర్సనల్ ప్రాజెక్ట్స్ ఓకేనా. మీరేదైనా ఓన్ ఐడియాస్ ఉన్నాయంటేనేమో ప్రైవేట్‌లో పెట్టుకోండి. సో, పబ్లిక్ అంటేనేమో మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ చేశారు. సో, దట్ మనకి వేరే రిక్రూటర్స్ కానీ, వేరే వాళ్ళు గానీ చూడాలి అనుకుంటే ఇక్కడ పబ్లిక్‌లో పెట్టండి. ఓకే. దానికి తోడు ఇక్కడ ఏమైనా డిస్క్రిప్షన్ దాని గురించి మీరు మీ ప్రాజెక్ట్ గురించి ఏమన్నా డిస్క్రిప్షన్ రాయాలి అంటే ఇక్కడ డిస్క్రిప్షన్ రాయండి. సో, ఇక్కడ ఏం చేస్తున్నా అంటే యూజర్స్ ప్రాజెక్ట్ విత్ రియాక్ట్ అంతే. సో, ఇలా ఉందనుకో బెటర్ ఇంకా. క్లియర్ కట్‌గా ఉంటది. ఓకే. సో, ఇలా పెట్టేసి ఇంకా ఈ ఆహ్, యాడ్ రీడ్‌మీ ఫైల్ కూడా మనకి అవసరం లేదు. బట్ దీని గురించి పెట్టుకోవాలంటే మనం ఇన్ఫర్మేషన్ ఏమన్నా పెట్టొచ్చనమాట. మన ప్రాజెక్ట్ గురించి రీడ్‌మీ ఫైల్‌లో పెట్టేయొచ్చు. బట్ ఇట్స్ ఓకే. వి నో నీడ్. ఓకే. ఇక్కడ క్లిక్ చేయండి. క్రియేట్ రిపోజిటరీ అని చెప్పేసి అదే క్రియేటింగ్ రిపోజిటరీ వచ్చింది కదా! సో, అలా క్రియేట్ చేసిన తర్వాత మనకి ఇదిగో మన ప్రాజెక్ట్ అనేది ఇనిషియలైజ్ అయింది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ వస్తే మనకు కొన్ని కమాండ్స్ ఉంటాయి. ఓకే. సో, ఈ కమాండ్స్‌ని ఏం చేయాలి అంటే మనము నార్మల్‌గా వీఎస్ కోడ్‌లోకెళ్ళి పేస్ట్ చేసేసుకొని చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడేమో లేదు అంటే మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రిపోజిటరీ ఉంది కాబట్టి సో, ఇదైనా చేసుకోవచ్చనమాట. బట్ దానికంటే ముందు మనము ఇవి చేసుకోవచ్చనమాట. ఈ ఈ మెథడ్స్ ఫాలో అవ్వాలి. సారీ ఈ కమాండ్స్ ఫాలో చేయాలనమాట. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం మనం ఏం చేయాలంటే ఈ మన రియాక్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో సో, ఇక్కడికి రండి. కొత్త టెర్మినల్ ఓపెన్ చేయండి. ఓకే. సో, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కొత్త టెర్మినల్ ఉంది కదా! ఇక్కడ టైప్ చేయండి. గిట్ ఇనిట్ అని చెప్పి. అదే ఇనిట్ అంటే ఇనిషియలైజేషన్ అనమాట. మనం ఇనిషియలైజ్ చేస్తున్నాము. సో, అక్కడ షార్ట్‌కట్‌లోనే షార్ట్ ఫార్మ్‌లో ఇనిట్ అంటారు. సో, ఎంటర్ చేయండి. ఓకేనా. సో, ఇక్కడ ఇనిషియలైజ్ అయిందనమాట. ఓకే. ఇదిగో చూసారా ఇనిషియలైజ్డ్ ఎంప్టీ రిపోజిటరీ అని చెప్పి వచ్చేసింది. సో, మీరు ఇక్కడ ఇలా ప్రెస్ చేసిన తర్వాత అదే టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే మీకు కొన్ని ఫైల్స్ ఇదిగో సోర్స్ కంట్రోల్ అని చెప్పేసి ఫైల్స్ 17 వచ్చాయి. ఇందాక రాలేదు. ఇప్పుడొస్తది. ఇది ఎందుకంటే మనకి ట్రాక్ చేసుకోవచ్చనమాట. మనం ప్రీవియస్‌గా ఏం చేంజెస్ చేసాం. ఓకే. ఇక్కడ మనకి ట్రాక్ చేసుకోవచ్చు. ప్రీవియస్‌గా మనకి ఎంప్టీ ఉండే ఫోల్డరు. తర్వాత మనం ఈ సీఎస్ఎస్ యాడ్ చేసాం. ఓకే. సో, తర్వాత ఈ యాప్.jsxలో స్టార్టింగ్‌లో ఎంప్టీ ఉండే ఫోల్డరు. ఇప్పుడు మనం ఇలా యాడ్ చేసామనమాట. ఇది గ్రీన్ కలర్‌లో ఉంది. యాడ్ చేసింది. మనం మళ్ళీ ఫర్దర్‌గా ఏమన్నా చేంజెస్ చేసి పుష్ చేయాలి అంటే నేను చెప్తాను మళ్ళీ. ఇక్కడ మనకి నేను చూపిస్తా చూడండి తర్వాత. కొన్ని చేంజెస్ చేసి మళ్ళీ ప్రీవియస్‌గా ఏం చేంజెస్ ఉండే ఇప్పుడు ఏం చేంజెస్ అయ్యాయి అనేది కూడా చూపిస్తా. ఓకే. సో, ఇది మనకి గ్రీన్ కలర్‌లో ఉంది అంటే ఇది కొత్తగా యాడ్ చేసిన కోడ్ అనమాట. ఓకే. సో, ఇవన్నీ మనకి ఫైల్స్ కొత్తగా యాడ్ చేసినయి. సో, ఇక్కడ గిట్ ఇనిట్ తర్వాత గిట్ యాడ్ ఓకే. యాడ్ చేయండి. ఓకేనా. సో, ఇది ఓకే. ఇది వార్నింగ్ వస్తుందా? ఓకే. దీనికి తోడు ఏం చేయండి అంటే
మనం ఏ ఫోల్డర్‌లో ఉన్నామో ప్రాపర్ ఫోల్డర్‌లోనే ఉన్నామా? ఓకే. వెయిట్. ఓకే. కరెక్ట్ ఫోల్డర్‌లోనే ఉన్నాము. సో, గిట్ ఇనిట్ చేసిన తర్వాత ఏం చేయండి అంటే, సో, ఈ రీడ్‌మీ ఫైల్ కూడా యాడ్ చేస్తా అంటే చేయండి. లేదు అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ రీడ్‌మీ ఫైల్ కూడా ఉంటది. ఇదిగో ఇది. ఓకేనా? ఇదే రీడ్‌మీ ఫైలు. సో, అది అవసరం లేదు. కాకపోతే ఏం చేయండి అంటే, ఈ గిట్ రిమోట్ ఉంది గదా! ఇది తీసుకోండి ఇక్కడ. ఇదైనా పర్లేదు, ఇదైనా పర్లేదు. ఏదైనా ఒకటే. ఇక్కడైనా అదే సేమ్ అది. ఇది కూడా సేమ్ అదే లింక్. ఏది తీసుకున్నా ఒకటే లింక్ అనమాట. ఓకే. రిమోట్ మన రిపోజిటరీకి లింక్ చేయాలి. ఓకే. సో, ఇది లింక్ చేసి ఇక్కడొచ్చేసి ఇది పేస్ట్ చేయండి. ఓకే. సో, ఇది పేస్ట్ అయిపోయింది. ఓకే. సో, ఒకసారి ఎంటర్ చేయండి. ఓకే. సో, ఎంటర్ చేస్తే అది లింక్ అయిపోతుందనమాట. అంటే మన లోకల్‌లో ఉన్న ఈ ఇనిషియలైజ్ చేసాం కదా ఇందాక. అది మనకి ఈ గిట్‌లో ఉన్న ఈ రిపోజిటరీకి లింక్ అవుతుందనమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇదిగో మాస్టర్ బ్రాంచ్ అని చెప్పేసి ఒక బ్రాంచెస్ ఉంటాయి. బ్రాంచెస్ ఆర్ నథింగ్ బట్ సమ్ కైండ్ ఆఫ్ ఫోల్డర్స్, సబ్ ఫోల్డర్స్ అనమాట. అందులో మనము మల్టిపుల్ అంటే మన భాషలో చెప్పాలంటే అలానే ఉంటది. సబ్ ఫోల్డర్స్ లాగా. సో, ఆ బ్రాంచెస్ అనేవి మనకి మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటాయి. మనం క్రియేట్ జేసుకోవాలి అంటేనేమో నేను చెప్తాను క్రియేషన్ కూడా ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడైతే మనం మాస్టర్ బ్రాంచ్‌లో యాడ్ చేస్తున్నామనమాట. సో, దట్ ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇందాక ఓకే. వెయిట్. ఆహ్, గిట్ యాడ్ అని చెప్పి చేసాము ఇందాక. అందుకే ఇది స్టేజ్ చేంజెస్‌లోకెళ్ళిపోయింది. ఓకే. నేనేం చేస్తానంటే స్టాష్ ఆల్ చేంజెస్. ఓకే. సరేలే స్టాష్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడొచ్చేసి గిట్ మళ్ళీ ఒకసారి యాడ్ డాట్ అంటే అన్ని ఫైల్స్ అన్నీ యాడ్ అయితాయన్నమాట. ఓకే. యాడ్ చేసిన తర్వాత మనం కమిట్ చేయాలి. కమిట్ అంటే ఒక మెసేజ్ అనేది రాయాలన్నమాట. ఓకే. -m అంటే మెసేజ్. ఇక్కడ ఏం చేసావు? ప్రాజెక్ట్‌లో నువ్వు చేంజెస్ చేసిన కోడ్ అదే ఏమేం చేంజెస్ చేసావు? అంటే కైండ్ ఆఫ్ అంటే దేని మీద వర్క్ చేసావు? ఏ ఫీచర్ మీద వర్క్ చేసావు? అనేదన్నమాట. సో, మనం డెవలప్డ్ యూజర్ ప్రొఫైల్స్, అప్లోడింగ్ యూజర్ ప్రొఫైల్ పిక్ అండ్ మేబీ ఇంకేం రాయొచ్చు అంటే డిలీట్ ఫంక్షనాలిటీ అని చెప్పేసి పెట్టేయొచ్చు అనమాట. సో, ఇక్కడ ఎంటర్. సో, ఇక్కడ ఎంటర్ చేస్తే ఇదిగో మనకి కొత్త ఫైలర్స్ అని ఇదిగో క్రియేట్ మోడ్ అని చెప్పేసి ఇవన్నీ ఫైల్స్ క్రియేట్ అయిపోయినాయి అనమాట. ఓకే. డన్. ఇప్పుడు ఇవన్నీ మాస్టర్ బ్రాంచ్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే. ఇది ఇక్కడ చూసారా మాస్టర్ బ్రాంచ్. ఓకే. ఈ బ్రాంచ్‌లోకి పుష్ చేయాలి. అంటే ఇక్కడ నుంచి మనకి ఈ కోడ్‌నంతా అందులోకి పుష్ చేయాలన్నమాట. ఇందాక మనం చేసాం కదా! రిపోజిటరీ క్రియేషన్ ఇది. ఇందులోకి పుష్ చేయాలి. సో దట్ మనం దానికి ఏం చేయాలంటే కమాండ్ గిట్ పుష్ ఆరిజిన్ అని చెప్పి రాసి ఈ మాస్టర్ ఇందులోకి పుష్ చేస్తున్నాం కాబట్టి ఈ బ్రాంచ్ పేరన్నమాట. ఓకే. సో, మాస్టర్ అని చెప్పేసి ఇలా ఎంటర్ చేస్తే ఏవైతే ఫైల్స్ ఉన్నాయో ఇవన్నీ మనకి ఆహ్, గిట్ రిపోజిటరీకి వెళ్ళిపోతాయన్నమాట ఆటోమేటిక్‌గా. వెళ్ళిపోయినాయి. ఓకే. క్లోజ్ అనమాట. ఒకసారి ఇక్కడ చూడు ఇది ఇలానే వస్తది. ఒక్కసారి రిఫ్రెష్ చేయాలి. రిఫ్రెష్ చేస్తే మనకి ఆటోమేటిక్‌గా అక్కడ పేస్ట్ చేసిన కోడ్ అంతా ఇక్కడొస్తది. సో, ఇక్కడ ఏంటి అంటే ఇంకొకటి మనకి ఇదిగోండి మనం ఇక్కడ రాసింది కమిట్ డెవలప్డ్ అప్లోడింగ్ యూజర్ ప్రొఫైల్ పిక్ అండ్ డిలీట్ ఫంక్షనాలిటీ మనం రాసింది. అలాంగ్ విత్ దట్ ఇంకోటి ఏంటి అంటే మనము గిట్‌హబ్‌కి పుష్ చేసేటప్పుడు నోడ్ మాడ్యూల్స్ అనేవి ఉండవన్నమాట. ఓకే. నోడ్ మాడ్యూల్స్ అనేవి ఉండవు. యూ కెన్ సీ. ఎందుకు అంటే నోడ్ మాడ్యూల్స్ అనేవి స్పేస్ ఎక్కువ తీసుకుంటాయి. ఒకటి. ఇంకోటి ఏంటి అంటే నోడ్ మాడ్యూల్స్ కెన్ బి ఇన్‌స్టాల్ ఈజిలీ. ఎలా అంటే మనం డైరెక్ట్‌గా ప్యాకేజ్.jsonని బేస్ చేసుకొని npm ఇన్‌స్టాల్ అని చెప్పేసి కొడితే ఆటోమేటిక్‌గా ఈ ప్యాకేజ్.jsonని బేస్ చేసేసుకొని మనకి నోడ్ మాడ్యూల్స్ అనేవి ఇన్‌స్టాల్ అయిపోతాయి. అందుకే ఇక్కడ చూసారా మనకి నోడ్ మాడ్యూల్స్ అనేవి రాలేదు. అవునా? సో, ఎందుకు అంటే అది ఎలా ఒమిట్ అయింది? అంటే ఎలా క్లోజ్ అయిపోయింది అని ఒకసారి ఇక్కడ క్లియర్ చేస్తున్నా. ఓకే. అంటే ఎలా మనకి రాలేదు అంటే మనకి ఇక్కడ ఒకటి చూస్తే గిట్ ఇగ్నోర్ అనే ఒక ఫైల్ ఉంటదన్నమాట. సో, ఈ ఫైల్‌లో నువ్వు ఏది పెట్టినా గానీ సో, మనకి లాగ్స్ అని ఉంటాయి కొన్ని వేరే అవి మనకి ఇంకా అంటే రియల్ టైమ్‌లోకెళ్ళిన తర్వాత లాగ్స్ గురించి ఉంటాయన్నమాట. మీకిప్పుడు లాగ్స్ అంటే ఏం చేస్తాయంటే మనకి ఏమన్నా ఎర్రర్స్ ఉంటే ఆటోమేటిక్‌గా ఒక ఫైల్ క్రియేట్ చేసి అందులోకి పుష్ చేస్తాయన్నమాట. సో, అది వేరే కాన్సెప్ట్. మేబీ చూద్దాం ఫర్దర్‌గా. ఓకే. సో, ఇక్కడ చూసారా మనకి నోడ్ మాడ్యూల్స్. అంటే ఈ నోడ్ మాడ్యూల్స్ మనం పుష్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఇవి రిలేటెడ్ టు సమ్ లాగ్స్. ఇవి నోడ్ మాడ్యూల్స్ ఇవి అవసరం లేదు. ఎందుకు అంటే మనకి ఇవి నోడ్ మాడ్యూల్స్ అనేవి అన్నెసెసరీ అనమాట. చేసినా వేస్ట్. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ మనం ఈజీగా దోస్ కెన్ బి ఇన్‌స్టాల్డ్ అనమాట. ఎందుకంటే మనం డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత npm ఇన్‌స్టాల్ అని చెప్పేసి అంటే ఖతం. క్లోజ్. టాటా. గుడ్ బై. అంతే. అంటే వచ్చేస్తాయన్నమాట. రైట్.
సో, ఇప్పుడు మీరు ఇది ఉంది. మీ ఫ్రెండ్స్‌కి ఇది షేర్ చేయాలి. ఓకే. మీ ఫ్రెండ్స్‌కి లేదా ఎవరికైనా షేర్ చేయాలి అంటే మీకొకటి గావాల్సింది ఏంటి అంటే, మీకిక్కడ ఎస్ఎస్‌హెచ్ అని జెప్పేసి ఉంటది. అంటే ఇద్దరికీ కాంబినేషన్‌లో ఉండాలి. బట్ ఇంకోటి ఏంటి అంటే మీకు ఫర్ ది ఫస్ట్ టైమ్ అయ్యింది అనుకోండి. అంటే నాకు ఆల్రెడీ ఇది లింక్ ఉంది గాబట్టి నాకు ఈజీగా అయిపోయింది. బట్ మీరు ఫర్ ది ఫస్ట్ టైమ్ సెటప్ జేస్తే మీకిక్కడ ఈమెయిల్, పాస్వర్డ్ అడుగుతది. గిటబ్ యొక్క ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయమని జెప్పేసి అడుగుతుంది. ఓకేనా. సో, అది ఒక్కసారి మీరు మీ గిటబ్‌కి రిజిస్టర్ అయిన ఈమెయిల్ ప్లస్ గిటబ్‌కి పెట్టిన పాస్వర్డ్‌ని ఎంటర్ చేసేసి వస్తదనమాట. ఎలా వస్తది అంటే అది గూడా నేను ఒకసారి కమాండ్ చూపిస్తా. ఓకే. అది గిటబ్ గ్లోబల్ యూజర్ డాట్ ఈమెయిల్ అని జెప్పేసి ఇలా ఉంటదనమాట. ఓకే. గిట్ ఇదిగో గిట్ అని ఉంటది. నాట్ గిటబ్ సారీ. ఇదిగో సెట్టింగ్ అప్ యువర్ యూజర్ నేమ్ ఇన్ గిట్ అనేదో ఉంటుంది. వెయిట్. ఇది కాన్ఫిగ్ సారీ. ఇలా ఉంటదనమాట. సో, ఇది ఫర్ ది ఫస్ట్ టైమ్ మీరు జేసినట్లయితే సో, ఇది గిట్ కాన్ఫిగ్ గ్లోబల్ అని జెప్పి రాసి యూజర్ డాట్ నేమ్ అని జెప్పి రాసి ఇక్కడ మీ ఈమెయిల్ రాయాలి. ఓకే. సేమ్ అలానే పాస్వర్డ్ కూడా ఉంటుంది. ఓకే. యూజర్ డాట్ నేమ్ అదే. ఇంకోటి పాస్వర్డ్ కూడా సేమ్ యూజర్ డాట్ పాస్వర్డ్ అని ఉంటుంది. ఓకే. సో, అది చేసేయండి. చేసేస్తే మీకు అంటే ఫర్ ది ఫస్ట్ టైమ్ అయితే పక్కా అడుగుతుంది. ఓకే. అదొకటి. మీరు యూనో ఈ పాస్వర్డ్ అండ్ ఈమెయిల్ ఎంటర్ చేసేస్తే మీకు ఈ లింక్ అవుతుంది. బట్ దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరిక్కడ గిట్ కమాండ్స్ వాడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా గిట్ వాడాలి అంటే మనకు కావాల్సింది ఏంటి అంటే గిట్ బ్యాష్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి వాడాలి అంటే మనకు కావాల్సింది గిట్ బ్యాష్. ఓకే. సో, మీరు గిట్ అని చెప్పి రాసినా ఏం కాదు. గిట్ బ్యాష్ అని కొట్టినా ఏం కాదు. సెర్చ్ చేయండి. సో, గిట్ బ్యాష్ అంటే మనకి ఫస్ట్ వస్తదనమాట ఇదే. గిట్. ఓకే. ఈ సాఫ్ట్‌వేర్ అనేది ఉండాలి. ఓకే. సో, దీని మీద క్లిక్ చేసేసి ఓకే. ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా. సో, ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. ఇది డౌన్లోడ్ అయిపోతుంది. ఇన్‌స్టాలేషన్ చేయండి. ఇన్‌స్టాలేషన్ ఈస్ ఈజీ. ఓకే. సో, యూ మైట్ ఆల్రెడీ నో. ఓకే. సో, అది చేసేసిన తర్వాత మీరు ఇక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడ గిట్ అని చెప్పేసి వస్తాయి నార్మల్‌గా. మనకు కూడా అది టెర్మినల్ లాగా మనము కమాండ్స్ అన్నీ రాసుకోవచ్చు. ఇలా ఉంటది. ఓకే. బట్ ఇది ఉండాలి. ఫస్ట్ మనం గిట్ వాడాలి అంటే ఈ గిట్ అనేది ఉండాలనమాట. ఇదిగో ఇలా వస్తది. ఇలా. సో, ఇక్కడ మనం ఏదైనా వాడుకోవచ్చు మళ్ళీ. ఓకే. సో, సేమ్ కమాండ్స్. ఓకే. అలా. సో, ఇది కైండ్ ఆఫ్ గిట్ బ్యాష్ అంటారు దీన్ని. సో, బ్యాష్ ఫైల్. సో, ఇది మనకి సేమ్ టెర్మినల్ లాగానే ఉంటుంది. అన్ని కమాండ్స్ వర్క్ అవుతాయి. ఓకే. బట్ మనకి గిట్ ఉండాలి అంటే గిట్ బ్యాష్ అనేది పక్కా. ఓకేనా. సో, అది మనకి కావాల్సిన థింగ్స్. ఇంకొకటి ఏంటి అంటే ఓకే. ఇప్పుడు మనము కొన్ని చేంజెస్ ట్రాక్ చేద్దాం. ఎలా వర్కౌట్ అవుతాయి ఏంటి అనేది. ఇప్పుడు గైస్ ఇప్పుడు మనము బ్రాంచ్ మాస్టర్‌లో ఉన్నాము. ఓకేనా. బ్రాంచ్ మాస్టర్‌లో ఉన్నాను. నేను కొత్త బ్రాంచ్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. సమ్ చేంజెస్ చేసి నేను కొత్త బ్రాంచ్ అంటే నా చేంజెస్ అన్నీ ట్రాక్ చేయాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నా కోడ్‌లో నేనేం చేస్తున్నా అనేది ట్రాక్ చేయాలి. సో, దానికోసం మనకున్న కమాండ్ ఏంటి అంటే గిట్ ఓకే. చెక్‌ఔట్ -b ఓకే. సో, ఈ చెక్‌ఔట్ అనేది ఏం చేస్తదంటే క్రియేట్ చేస్తదనమాట. ఓకే. గిట్ చెక్‌ఔట్ -b అంటే కొత్త బ్రాంచ్‌ని క్రియేట్ చేస్తది. బ్రాంచ్ పేరు వచ్చేసి నువ్వు ఏదైనా ఇచ్చుకోవచ్చు. నీ ఇష్టం. గిట్ చెక్‌ఔట్ -b అంటే కొత్త బ్రాంచ్ మనం క్రియేట్ చేస్తున్నట్టనమాట. సో, ఇక్కడ నీకు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకే. సమ్ చేంజెస్ సమ్ న్యూ అని చెప్పి రాసుకో. ఎంటర్ ఏది రాసుకున్నా ఏం కాదు. ఓకే. సారీ అక్కడ ఈ స్లాష్ పడింది. సో, ఇక్కడ న్యూ చూసారా? ఇదిగో స్విచ్ టు ఎ న్యూ బ్రాంచ్ కాల్డ్ సమ్ న్యూ ఇదిగో ఇక్కడ కూడా చేంజ్ అయిపోయింది. చూసారా? డౌన్‌లో ఇక్కడ కనిపిస్తుందా? సో, ఇక్కడ ఇదనమాట. ఓకే. సో, నెక్స్ట్ ఇక్కడొచ్చేసి ఇప్పుడు మనం దీనికి చెక్‌ఔట్ అయ్యాం కదా! నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ సమ్ కైండ్ ఆఫ్ చేంజెస్ చేస్తా. సమ్ చేంజెస్ ఏంటి అంటే ఇక్కడ ఏం చేద్దామంటే సో, ఇక్కడ నేను ఫౌండ్ ఫ్యామిలీ యాడ్ చేస్తాను నాన్న. ఓకేనా. సో, సమ్ కైండ్ ఆఫ్ ఫౌండ్ ఫ్యామిలీ. ఓకే. దీంట్లోకి తెచ్చేసుకొని సో, ప్యాడింగ్ 0 ఓకే. మార్జిన్ సారీ మార్జిన్ 0 ఓకే. బాక్స్ సైజింగ్ బోర్డర్ బాక్స్ వచ్చేసింది. ఓకే. సో, ఇలా చేంజెస్ చేసాం. అలాంగ్ విత్ దట్ నేనేం చేస్తున్నా అంటే ఫౌండ్ ఫ్యామిలీ కావాలి కాబట్టి నేను గూగుల్ ఫాంట్స్‌కి వెళ్తున్నా. ఓకే. సో, గూగుల్ ఫాంట్స్ నుంచి మనం ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టేద్దామనమాట. ఓకే. సో, ఇక్కడ ఫోన్స్ మీద క్లిక్ చేసేసి ఓకే. సో, ఇది ఉందనుకోండి. ఇది క్లిక్ చేశా. సో, గెట్ ఫాంట్
ఇక్కడ సో గెట్ ఎంబెడెడ్ కోడ్. ఓకే. ఇదే ఉంది. సో ఇంపోర్ట్ చేసేస్తున్నా నేను. సో ఇది కాపీ చేసుకో. సో ఇక్కడ వచ్చేసి పైన గ్లోబల్ సిఎస్ఎస్ కదా ఇది. సో ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ అనేది గ్లోబల్ సిఎస్ఎస్ అండ్ అన్నిటికీ ఇది అప్లై అవుతుంది. సో ఇక్కడ నువ్వు వచ్చేసి ఫోన్ ఫ్యామిలీ ఏవైతే ఉన్నాయో ఇది కామన్గా పెట్టేసుకో. అంతే ఇంకా డన్. ఓకే. సో ఇప్పుడు అది అప్లై అవ్వాలి. సరే అప్లై అవుతుంది. ఇది అప్లై అయిపోయింది అనమాట. ఓకే. సో ఇది డిఫరెంట్గా వచ్చేసింది. అంతకుముందు డిఫరెంట్గా ఉండే. సో ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది. ఇది మొత్తం టోటల్‌గా వచ్చేసిందనమాట. సో, ఇప్పుడు ఈ చేంజెస్ ఇక్కడ నేను చూసారా ఇక్కడ చూస్తే ఒకసారి ఈ సోర్స్ కంట్రోల్ అని ఉంది కదా! సో, ఇది ఇక్కడ చూస్తే నేను ఎక్కడ చేంజ్ చేశా, ఏ ఫైల్‌లో చేంజ్ చేశా అనేది చూపిస్తా అనమాట. ఇదిగో నేను ఎక్కడ చేంజ్ చేశా, index.cssలో చేంజ్ చేశా. ఏం చేంజ్ చేశా ఇక్కడ చూడండి. సో, ప్రీవియస్‌గా ఇది ఉంది. ఇక్కడ ఇది కొత్తగా యాడ్ చేశా. ఇప్పుడు నేను ఇంకోటి ఏం చేస్తా అంటే, మనము ఇంకొక app.jsxకి వెళ్దాము. సో, ఇక్కడ ఆయన సరే ఇక్కడ నేను సక్సెస్‌ఫుల్లీ అప్‌లోడెడ్ ఇక్కడ ప్రొఫైల్ పిక్ అని చెప్పి రాసా కదా! నేను యూజర్ ప్రొఫైల్ అని చెప్పి రాస్తా. ఓకే. సమ్ కైండ్ ఆఫ్ చేంజ్. అంతకుముందు పిక్ అని ఉండే. ఇప్పుడు ప్రొఫైల్ పిక్ అని చెప్పి రాస్తా. ఇట్స్ ఓకే. ప్రొఫైల్ పిక్ అని చెప్పి రాస్తా. ఓకే. ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా మళ్ళీ కొత్తగా ఫైల్ క్రియేట్ అవుతది. యూ కెన్ సీ ఏంటి అంటే అందులో చేంజెస్ చేసిన ప్రతిసారి మనకి కొత్తగా ఫైల్ అనేది ఎందులో మీరు చేంజెస్ చేస్తున్నారు అని ఇక్కడ చూపిస్తది. యూ కెన్ సీ ఇక్కడ వచ్చేసిందనమాట. ఓకేనా. ఇదిగో అంతకుముందు మనకి ఏమని ఉండే ఇది రెడ్ కలర్. రెడ్ కలర్ అంటే ప్రీవియస్ కలర్ అనమాట. అంటే ప్రీవియస్‌గా ఏ కోడ్ ఉండే, ఎలా ఉండే కోడ్ అయినా ఈవెన్ కోడ్ అయినా అది చేంజెస్ చేస్తది. ఏ వేరియబుల్ అయినా కానీ, కోడ్ రాసినా కానీ. ఇప్పుడు ఏం చూపిస్తుంది చూడండి. ఇది రెడ్ కలర్‌లో ఉంది. అంటే ప్రీవియస్‌గా సక్సెస్‌ఫుల్లీ అప్‌లోడెడ్ పిక్ అని ఉండే అంతకుముందు. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము సక్సెస్‌ఫుల్లీ అప్‌లోడెడ్ యూజర్ ప్రొఫైల్ పిక్ అని పెడుతున్నాము. సో దట్ ఇక్కడ మనకి ఇది చేంజ్ పోయి ఇది కొత్తగా యాడ్ అవుతుంది అనమాట. అంటే ఇది గ్రీన్ కలర్‌లో వస్తది. ప్రీవియస్‌గా ఉన్న చేంజ్ ఏమో రెడ్ కలర్‌లో వస్తది. ఈవెన్ ఏదైనా కానీ. ఓకే. సో ఇప్పుడు ఈవెన్ నేను ఇప్పుడు కొత్తగా ఇక్కడ ప్రొఫైల్ ఆఫ్ యూజర్ అని చెప్పి ఒక వేరియబుల్ రాసా. ఓకే. సో ఇక్కడ చేంజ్ అయింది. ఇక్కడ చూడండి ఆటోమేటిక్‌గా రెడ్ కలర్‌లో చేంజెస్ వస్తున్నాయి. సో ఇది తీసుకొచ్చి వేరియబుల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయండి. ఓకే. ఇక్కడ ప్లస్ ఇక్కడ కూడా. సో ఇలా పెట్టేస్తే మనకి ఇప్పుడు చూస్తారా ఎక్కడెక్కడ చేంజెస్ అవుతున్నాయి. ఏ లైన్‌లో చూడండి మీకే అర్థమవుతుంది. ఇక్కడ చూసారా ఇక్కడ మైనస్ అవుతుంది. అంటే అక్కడ చేంజెస్ అయినాయి అన్నమాట. ఇక్కడ మైనస్ ఇక్కడేమో ప్లస్ వస్తది. ఇక్కడ ప్లస్. ఇక్కడ యాడ్ చేస్తున్నట్టు, ఇక్కడ రిమూవ్ చేస్తున్నట్టు. అదనమాట. సో ఇలా మనకి నార్మల్‌గా ప్రతిసారి మీరు ఏం చేంజెస్ చేసినా ఆ చేంజెస్ అనేవి ట్రాక్ అవుతాయి. ఓకేనా. ఇది ట్రాకింగ్ కోసం అనమాట ఎస్పెషల్లీ. ఓకే. అంటే డెవలప్‌మెంట్‌లో కూడా ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేం చేంజెస్ చేస్తున్నారు, ఎవరెవరు ఏ కోడ్ డెవలప్ చేశారనేది మీ పేరు పడతదనమాట. ఓకేనా. మీ పేరు పడతది. ఇదిగో ఇక్కడ 30 సెకండ్స్ ఎగో అని చెప్పి చూపిస్తుందా. సో అది నేనే అనమాట. ఇక్కడ మన గురించే పడతది. ఇక్కడ వేరే వాళ్ళు అయ్యారనుకోండి వాళ్ళ పేరు పడతది. ఓకేనా. ఇప్పుడు నేను చేంజెస్ చేశా ఇవి. మనం మళ్ళీ ఇవి యాడ్ చేయాలి. యాడ్ అంటే గిటబ్‌లోకి పుష్ చేయాలి. ఇక్కడ గిటబ్‌లో ఇప్పుడు లేవు ఆ చేంజెస్ ఇక్కడ. ఓకే. ఆ చేంజెస్ లేవు. ఇప్పుడు మనం 10 మినిట్స్ బ్యాక్ ఎప్పుడో యూనో పుష్ చేసాము. ఇప్పుడు ఈ లేటెస్ట్ చేంజెస్ ఈ 2 ఫైల్స్ మనం 2 ఇప్పుడు చేంజెస్ చేసింది. ఈ 2 ఫైల్స్‌ని మనము పుష్ చేయాలి ఇప్పుడు. ఇంకా లేదు అంటే ఇంకా ఎన్ని ఫైల్స్ ఉన్నా మనం అంటే వర్క్ చేయొచ్చు. ఇప్పుడు ఇది సమ్ న్యూ అని చెప్పేసి రాసాం కదా! ఇప్పుడు దీన్ని పుష్ చేయాలి. కాబట్టి మనకి సేమ్ గిట్ యాడ్ అనేది కామన్‌గా యాడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటిని యాడ్ చేయాలి లోకల్ రిపోజిటరీలో. ఓకేనా. ఈ లోకల్ రిపోజిటరీ అని ఉంటుంది మనకి. ఓకేనా. వార్నింగ్ వర్కింగ్ కాపీ ఆఫ్ ఎస్ఆర్‌సి విల్ బి రీప్లేస్ ఎల్ఎఫ్. ఓకే. ఇది ఓకే. అది అలానే వస్తుంది. ఇట్స్ ఓకే. సో తర్వాత గిట్ కమిట్ అని చెప్పి రాసి -m మళ్ళీ సమ్ చేంజెస్. ఓకే. సమ్ చేంజెస్ ఇన్ ద కోడ్ ఏదో ఒకటి నేను అలా మెసేజ్ అలా టైప్ చేశా. ఇంకా దానికి రిలేటెడ్‌గా మీరు ఉంటే ఏదైనా టైప్ చేయండి. ఇట్స్ ఓకే. సో ఇది చేసేసా. ఇదిగో 2 ఫైల్స్ చేంజ్డ్. ఓకే. ఇంకోటి మనం కావాలంటే గిట్ స్టేటస్ అని కూడా చూసుకోవచ్చు. అంటే గిట్ స్టేటస్ ఓకే. అది అయిపోయిందిలే. నథింగ్ టు కమిట్. యాక్చువల్ గిట్ స్టేటస్ అనేది ఏం చేస్తా అంటే మనం ఏమేం చేంజెస్ చేసామని చూపిస్తా అనమాట గిట్ స్టేటస్. ఓకే. సో సరేలే అది గిట్ స్టేటస్ జస్ట్ స్టేటస్ ఏమన్నా అంటే చేంజెస్ ఏమేం ఫైల్స్‌లో అయ్యాయి అని చెప్పేసి ఇక్కడ ఫైల్స్ నేమ్ చూపిస్తా అనమాట. ఒకసారి మీరు ట్రై చేయండి. ఓకే. ఇప్పుడు మనం దీన్ని పుష్ చేయాలి. ఇక్కడ చూసారా మనం గిట్ కమిట్ అనగానే అవి 2 వెళ్ళిపోయాయి. అంటే అవి లోకల్ రిపోజిటరీలో యాడ్ అయ్యాయి. లోకల్ నుంచి మనము రిమోట్ రిపోజిటరీకి పుష్ చేయాలి. లోకల్ అంటే మన వీఎస్ కోడ్. రిమోట్ అంటేనేమో మన గిట్‌హబ్ అనమాట. ఓకే. సో ఇప్పుడు మనం పుష్ చేయాలంటే సేమ్ గిట్ పుష్ ఆరిజిన్ అని చెప్పి రాసి ఈ సమ్ న్యూ అని ఏదైతే బ్రాంచ్ ఉందో ఆ బ్రాంచ్ పేరు రాయాలన్నమాట. ఓకే. సమ్ -న్యూ. ఓకే. క్లిక్ చేసేస్తే అది
వెళ్ళిపోతది. అక్కడ వెళ్ళిపోతాయి. చూపిస్తా మీకు. ఓకే. ఇక్కడ చూడండి. ఎళ్ళిందా? సో, ఇక్కడ అయిపోయింది. ఒకసారి అయిపోయిన తర్వాత ఇక్కడికొచ్చి ఇక్కడ చూడండి. ఇది పుల్ రిక్వెస్ట్ అన్నమాట. మనకి ఇంకటి ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే, మనకి పుల్ రిక్వెస్ట్‌లని ఉంటాయి. సో, ఇక్కడ కొత్త బ్రాంచ్ అని చెప్పి క్రియేట్ చేసిన తర్వాత, మనకి ఇలా పుల్ రిక్వెస్ట్‌లు అవుతాయన్నమాట. సో థట్ మనకి రివ్యూయింగ్ అని ఉంటుంది. రివ్యూ మన 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 ఎవరు టీమ్ లీడ్ టీఎల్ ఉంటాడు. సో, టీమ్ లీడ్ మనకి రివ్యూ చేయాలి కాబట్టి ఇక్కడ కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో, అలా మనం కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసిన ప్రతిసారి మనకి ఇలా పీఆర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో, ఇలా ఇది అవుతదనమాట. సో, ఇప్పుడు నేను ఇలా క్లిక్ చేయాలి. కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్ అని ఉంది కదా! దీన్ని పీఆర్ అని కూడా అంటారు. ఓకే. సో, ఇలా వచ్చిన తర్వాత మనం ఏమేం చేంజెస్ చేసామని ఇక్కడ ఉంటది. ప్రీవియస్‌గానేమో అప్‌లోడ్ ప్రొఫైల్ పిక్ అని ఉంది. ఇప్పుడేమో అప్‌లోడ్ ప్రొఫైల్ ఆఫ్ యూజర్ అని ఉంది. సో, వీటిని మనం ఇంకేం చేయొచ్చు అంటే ఇక్కడ ఇలా చూపెట్టే దాని బదులు ఒకటి వ్యూ అని ఉంటుంది. ఆ వ్యూ ఫైల్ ఈ వ్యూలోనే ఓకే. ఇక్కడ ఓకే. ఇక్కడ కాదులే. ఇక్కడ యాక్చువల్లీ సెట్టింగ్స్‌లో ఇక్కడ ఉంటదనమాట. సో, సరేలే దట్స్ ఫైన్. అది అంటే సైడ్ బై సైడ్ పెట్టుకోవచ్చు. నేను చూపిస్తా తర్వాత. మేబీ ఆఫ్టర్ సమ్ టైమ్ వస్తే హ్యాపీ. అంటే ఇక్కడ ముందుగానే పెట్టేస్తే అయిపోతుండే కొంచెం. ఓకే. దట్స్ ఫైన్. ఎలా అయినా మనకి ఇక్కడ తెలిసిపోద్దిలే. సో, ఇక్కడ ఇదేమో ప్రీవియస్‌గా ఉన్న ఫైలు. ఓకే. సో, ఇదేమో కొత్తగా క్రియేట్ చేసిన ఫైల్. ఇగో చూసారా మైనస్ ప్లస్. ఇక్కడ కూడా అంతే. ప్రీవియస్‌గానేమో మనకి ప్రొఫైల్ పిక్ అని ఉండే. కొత్తగా మనం ప్రొఫైల్ పిక్ ఆఫ్ యూజర్ అని చెప్పి రాసాము. ఓకేనా. ఇక్కడ కూడా సేమ్ చేంజెస్ చేస్తుండే. యూజర్ ప్రొఫైల్ పిక్ అనేది. సో, ఇక్కడ కూడా కొత్తగా డేటా అనేది యాడ్ చేసాం స్టైల్స్‌లో. సో, ఇది చేంజెస్ అయినాయి. సో, ఇక్కడ మనము పీఆర్ అని చెప్పి ఇది క్రియేట్ చేయాలన్నమాట. క్రియేట్ పుల్ రిక్వెస్ట్. ఓకే. సో, ఇది ఇక్కడ క్లిక్ చేసేసి ఇదిగో సమ్ చేంజెస్ ఇన్ న్యూ కోడ్ అని ఉంది కదా! సో, ఇది వెళ్ళిపోతుందనమాట. ఇక్కడేమో చెక్ చేస్తది. ఎందుకు అంటే మనకి ప్రీవియస్‌గా ఉన్న కోడు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న కోడ్ అంతా క్లారిటీగా, క్లియర్ కట్‌గా ఉండాలనమాట మన బ్రాంచ్‌లో. మన బ్రాంచెస్‌లో అన్నీ క్లియర్ కట్‌గా ఉండాలి. లేదు అంటే మనకి కాన్‌ఫ్లిక్ట్స్ అని చెప్పేసి కొన్నొస్తాయి. కాన్‌ఫ్లిక్ట్స్. ఈ కాన్‌ఫ్లిక్ట్స్ అంటే ఏంటి అంటే సేమ్ కోడు మనకి ఒకే బ్రాంచ్‌లో సేమ్ కోడు అంటే మనం పుష్ చేసిన కోడు ప్రీవియస్‌గా ఉన్న కోడ్ సేమ్ ఉంది అనుకో అది కాన్‌ఫ్లిక్ట్ అన్నమాట. అంటే సేమ్ ఉందిరా నాన్న అసలు నువ్వు ఏం అప్‌లోడ్ చేయాలి అదే ఏం కోడ్ పుష్ చేయాలి అనుకుంటున్నావు అని చెప్పేసి అడుగుతదనమాట. సో థట్ అక్కడ మనం ఏం చేయాలి అంటే సేమ్ కోడ్ మ్యాచ్ అయ్యే విధంగా చేయొద్దు ఏదైనా గాని. ఓకేనా. సేమ్ కోడ్ అసలు మ్యాచ్ అవ్వకుండా చూసుకోవాలి. అంటే ఎప్పుడైనా గాని మనం కోడ్ చేంజెస్ చేస్తున్నామంటే సేమ్ కోడ్ అయితే మాక్సిమం మనం రాయము. ఓకే. ఇన్ కేస్ ఆల్రెడీ ఏదైనా ఫంక్షన్ రాస్తున్నాము. సమ్ కైండ్ ఆఫ్ గెట్ యూజర్స్ అని చెప్పేసి ఫంక్షన్ రాసామనుకోండి. ఓకే. సేమ్ నాకు గెట్ యూజర్స్ ఫంక్షన్ అనేది మళ్ళీ మనం రాయలేము. ఎందుకంటే సేమ్ ఎర్రర్ వస్తది. సో, అలాంటిది సేమ్ మనకి ఈ కైండ్ ఆఫ్ ఎప్పుడైతే మనం పుష్ చేస్తామో ఒకానొక టైంకి కోడ్ అనేది ఆటోమేటిక్‌గా యూ నో క్రియేట్ అది ఏమవుతదంటే రియల్ టైమ్‌లో వచ్చేస్తాయన్నమాట. అది మనం పుల్ చేయకము అప్పుడు. పుల్ అనేది ఒకటుంటది ఒకటి. ఆ పుల్ అనేది ఏంటి అంటే మనకి ఈ బ్రాంచ్‌లో ఉన్న కోడ్‌ని మనము మనకు ఇందులో చెక్ చేసుకోవాలి. ఇందులో పుల్ చేసుకోవాలి. పుల్ అంటే మనకి గిటబ్‌లో ఉన్న కోడ్‌ని మనము మన లోకల్ రిపోజిటరీలోకి తెచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు చూడు ఇదిగో నేనిప్పుడు చూడండి. ఇప్పుడు అది కోడ్‌లోకెళ్ళిపోయింది. ఓకే. సో, ఇప్పుడు అది ఒక నిమిషమా. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఉంది కదా! సమ్ న్యూ అని ఉంది కదా! ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అది అలానే ఉండనివ్వండి. ఇది చెప్తాను. ఎందుకు అంటే అది కాన్‌ఫ్లిక్ట్ అనేది ఎలా వస్తదని చెప్తాను. ఇప్పుడు నాకు సమ్ న్యూ అని ఉంది కదా! మనకి యాక్చువల్‌గా ఎప్పుడైనా గాని చెక్‌ఔట్ చేసుకోవాలి. మన మెయిన్ ఫోల్డర్ వచ్చేసి మాస్టర్ అయినా ఉంటుంది, మెయిన్ అయినా ఉంటుందన్నమాట ఇక్కడ. ఇది క్లిక్ చేస్తే మనకి ఉన్నవే 2 బ్రాంచెస్. ఒకటి మాస్టరు, ఒకటి సమ్ న్యూ అన్నమాట. సో, మనకి ఎప్పుడైనా గాని మాస్టర్‌లో అసలైన కోడ్ ఉంటుంది. ఈ చిన్న చిన్న బ్రాంచెస్‌లో మనం ఫీచర్ బ్రాంచెస్ మనము నార్మల్‌గా ఏదైతే ఫీచర్‌ని డెవలప్ చేస్తామో అది ఉంటదన్నమాట. ఓకే. సో, ఇక్కడ గిట్ ఎప్పుడైనా గాని మనం మెయిన్‌కైనా, మాస్టర్‌కైనా చెక్ చేస్తాం. మనకి మెయిన్ అని కూడా ఉంటుంది. బట్ మనకి ప్రెజెంట్ అయితే మాస్టర్ బ్రాంచ్ అని ఉంది. సో, దానికి చెక్‌ఔట్ చేయాలి. ఓకే. గిట్ చెక్‌ఔట్ ఇలా చెక్‌ఔట్ చేయడానికి గిట్ చెక్‌ఔట్ ఆ బ్రాంచ్ పేరు అన్నమాట. ఓకే. మాస్టర్ ఎంటర్ చేయండి అంతే. ఇగో స్విచ్ టు బ్రాంచ్ మాస్టర్ అయిపోయింది. సో, ఇప్పుడు చూడండి మనకి మాస్టర్ బ్రాంచ్‌లో ఈ కోడ్ అనేది ఉండదు. ఓకే. ఇందాక నేను డెవలప్ చేశా చూడండి. ఆ కోడ్ అనేది ఉండదు. index.cssలో లేదు. చూసావా? ఉండదు. ఇక్కడ చూడు index.cssలో index.cssలో ఇందాక చూస్తే ఇక్కడ ఫైల్స్ చేంజెస్ మీద క్లిక్ చేయండి. సో, index.css ఈ కోడ్ ఉంది. మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. అంటే అదే ఫోన్స్‌లో ఇంపోర్ట్ చేసుకున్నాం. బట్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఉండదు. ఇక్కడ ఈవెన్ యాప్.jsxకెళ్ళి మీరు ఇక్కడ చూస్తే ఇదిగో
సక్సెస్‌ఫుల్లీ అప్‌లోడెడ్ పిక్ అనే ఉంటుంది. ఈవెన్ ఇక్కడ చూసారా అప్‌లోడ్ ప్రొఫైల్ పిక్ అనే ఉంటుంది. ఎందుకు అంటే నేను చేంజెస్ చేశా, పుష్ చేశా, కాకపోతే ఇంకా మెర్జ్ చేయలేదు. మెర్జ్ అంటే మనం రెండిటిని కంబైన్ చేయాలి. ఏది ఈ మాస్టర్‌లో ఉన్న కోడ్‌ని, ఈ బ్రాంచ్‌లో వచ్చిన కోడ్ చేంజెస్‌ని మనం కంబైన్ చేయాలి. సో, కంబైన్ చేసినప్పుడే ఏమవుతదంటే ఈ ఫైల్స్ ఏదైనా చేంజెస్ ఉన్న ఫైల్స్ ఈ ఫైల్స్ ఓకే. ఈ చేంజెస్ అయిన ఫైల్ కోడ్ ఈ కొత్తగా యాడ్ అయిన కోడ్ అనేది ఈ ప్రీవియస్‌గా ఉన్న దాంతోని మెర్జ్ అవుతది. కంబైన్ ఇలా మనకి కంబైన్ అవుతదనమాట. సో, అలాంటప్పుడు ఏమవుతదంటే మీరు ఇన్ కేస్ ఇలాంటిది మళ్ళీ సేమ్ ఇప్పుడు ఈ కోడ్‌ని నేను మళ్ళీ రాసా అనుకో కొత్త బ్రాంచ్‌లో ఓకే. కొత్త బ్రాంచ్‌లో ఇక్కడ సేమ్ మళ్ళీ అదే రాసా అనుకో అప్పుడు కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి వస్తాయి. ఎందుకు అంటే ఇక్కడ మనకి సేమ్ కోడ్ ఉంది. మనం మళ్ళీ అదే కోడ్‌ని రాసి పుష్ చేస్తున్నాం. సో థట్ అక్కడ ఏమవుతదంటే మనకి కాన్‌ఫ్లిక్ట్స్ అని చెప్పేసి వస్తాయి. అప్పుడు మనం రిజాల్వ్ చేసుకుంటూ కూర్చోవాలనమాట. రిజాల్వ్ అని చెప్పేసి ఉంటుంది. అంటే మనం రిమూవ్ చేయాలి. ఇంకా అది సేమ్ మ్యాచ్ అయినప్పుడు యాక్సెస్ చేయదు. అదే అలో చేయదు మనకి. మెర్జ్ చేయడానికి అలో చేయదు. అరే నాన్న నీ దగ్గర సేమ్ కోడ్ మళ్ళీ రాస్తున్నావు నువ్వు. అసలు నువ్వేం పుష్ చేయాలనుకుంటున్నావు అని చెప్పి ఇక్కడ మనకి కాన్‌ఫ్లిక్ట్స్ అని చెప్పేసి ఇక్కడ వస్తాయన్నమాట. ఓకే. అది. అప్పుడు అది ఇష్యూ అనమాట. అందుకే ఇదంతా ఎక్స్‌ప్లనేషను. సో, అలా ఉంటదనమాట. ఇప్పుడు మనకి చూడండి ఇప్పుడు ఇక్కడైతే ఏం చేంజెస్ రాలేదు. ఈ చేంజెస్ ఇందాక మనం చేసినయి అప్‌లోడ్ ప్రొఫైల్ ఆఫ్ ది యూజర్ అని చెప్పేసి ఉండే. ప్లస్ ఇక్కడ index.js's అదే సీఎస్ఎస్‌లో మనకి రాలేదు. సో, ఇప్పుడు రావాలి అంటే, అంటే ఈ చేంజెస్ ఇప్పుడు ఏవైతే మనం చేంజెస్ ఉన్నాయో ఇవి మనకి రావాలి అంటే ఓకే. ఇందులోకి సో, మనము ఇక్కడ మళ్ళీ ఎళ్ళేసి ఇక్కడ ముందుకెళ్ళేసి ఇక్కడ కన్వర్జేషన్ ఉంది కదా! అక్కడ సో, ఇక్కడొచ్చేసి ఇక్కడ మనము మెర్జ్ పుల్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఇది మన ఆయనే చేస్తాడు. టీఎల్ చేస్తాడు. ఓకే. సో, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ ఫైల్ చేంజెస్ ఉన్నాయి కదా! ఆయన రివ్యూ చేస్తాడు. ఇక్కడ ప్రాపర్‌గానే ఉందా లేదా? ఇప్పుడు ఇది మా కోడ్ ప్రాపర్‌గా లేదనుకోండి. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తే మనకి కామెంట్ వస్తది. ఓకే. మేక్ ది చేంజెస్ ఆఫ్ ఏ వేరియబుల్. సో, ఇలా మనకి ఈ కామెంట్స్ అనేవి టీఎల్ ఏస్తాడనమాట. సో దట్ దీన్ని బేస్ చేసుకొని మనము కోడ్‌లో ఏమన్నా మిస్టేక్ అంటే ఆయన రివ్యూ చేస్తాడు. కోడ్‌ని రివ్యూ చేసి ప్రాపర్‌గా ఉంది అంటేనేమో మనకి నెక్స్ట్ ఫర్దర్‌గా అప్రూవ్ చేస్తాడు. అప్రూవ్ అంటే అది మెర్జ్ అయిపోతది. లేదు ఇక్కడ మనకేమైనా చేంజెస్ చేయాలంటే ఇక్కడ కామెంట్స్ ద్వారా ఏస్తాడు. సో, ఇక్కడ రివ్యూ అని చెప్పేసి అంటే ఇక్కడ కామెంట్ పడతది. సో, ఇలా కామెంట్ పడతది. ఓకే. సో, ఇలా పెండింగ్ అని చెప్పేసి నాకు మెయిల్ వస్తదనమాట. ఓకేనా. నాకు మెయిల్ వస్తది. సో, ఆ మెయిల్ అనేది మళ్ళీ ఇక్కడ మెయిల్ ఒకసారి ఓపెన్ చేస్తే ఇక్కడే వస్తది. నాకు నేనుగానే కామెంట్ చేస్తున్నా. పర్లేదు ఇంకా అంటే అన్నీ నేర్చుకోవాలి కాబట్టి సో, మనకొక మెయిల్ వస్తది. ఇక్కడ బాబు ఇక్కడ మీ టీఎల్ యూనో ఇలా యాడ్ చేశాడు అని చెప్పి అది నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఓకే. మెయిల్ అయితే వస్తది. ఓకే. సో, వి హావ్ టు వెయిట్ ఫర్ థాట్. ఆహ్, ఇంకా రానట్టుంది. ఓకే. సో, ఓకే. ఇది కాదు. ఆహ్, ఓకే. లెట్ మీ రిఫ్రెష్ ఇట్. ఓకే. అంటే నార్మల్‌గా అయితే మెయిల్ రావాలి. బట్ స్టిల్ ఇది ఏదైనా ఇష్యూవా? లేదు అంటే నాకైతే అర్థం కాలేదు. బట్ స్టిల్ ఇక్కడైతే మనకి మెయిల్ వస్తది. సో, చేంజెస్ చేశాము అని చెప్పేసి. ఓకే. సో, ఆ చేంజెస్ చేసుకొని మనకి నార్మల్‌గా ఆహ్, మళ్ళీ రిజాల్వ్ చేయడమే అన్నమాట. ఓకేనా. ఇక్కడ చూస్తే ఓకే. సో, కన్వర్జేషన్‌లో ఇలా వస్తదన్నమాట. ఓకే. ఇదిగో ఇలా మనకి చేంజెస్ చేయమని చెప్పేసి ఇక్కడ పడుతుందన్నమాట. ఓకే. బట్ ఇక్కడ మన ఇష్టము. ఓకే. సో, ఇది డిలీట్ చేస్తున్నా. నేనైతే డిలీట్ చేస్తున్నా. బట్ అలా ఉంటదన్నమాట. ఓకే. సో, అది మ్యాటర్. సో, అదయిపోయింది. నెక్స్ట్ ఇంకా అలా రివ్యూ అయిపోయిన తర్వాత నువ్వు చేంజెస్ చేసిన తర్వాత సో, ఇక్కడ కూడా నువ్వు రివ్యూవర్స్‌కి ఎవరిని పెట్టాలి అనుకుంటున్నావు అని చూపిస్తా అనమాట. ఇక్కడ మనకి నార్మల్‌గా మనకి మన ఆర్గనైజేషన్ కాబట్టి మనకి ఆర్గనైజేషన్ ఈమెయిల్ ఉంటది కాబట్టి అంటే ఆర్గనైజేషన్ అంటే మన కంపెనీ ఈమెయిల్ కాబట్టి సో, ఇక్కడ మనకి టీఎల్ పేర్లు వాళ్ళ వస్తాయన్నమాట. సో, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ పీపుల్ ఎవరు ఏంటి అనేది. ఓకే. సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెర్జ్ రిక్వెస్ట్ వాడు చేస్తాడు. ఎవడు మన టీఎల్ ఎవరైతే ఉంటారో ఆయన చేస్తాడనమాట. సో, ఇక్కడ మెర్జ్ అని చెప్పేసి అంటే కన్ఫర్మ్ అని అడుగుతది. యెస్ మెర్జ్ కన్ఫర్మ్. సో, ఇక్కడ ఇది వాయిలెట్ కలర్‌లో వస్తది. యాహ్! వాయిలెటా ఏమంటారో తెలీదు. సో, ఇప్పుడు మెర్జ్ అయిపోయింది. సో, ఇప్పుడు మెర్జ్ అయిపోయిన కోడ్ అంటే మాస్టర్‌లోకి అయిపోయిందనమాట. ఫ్రమ్ సమ్ న్యూ నుంచి
మాస్టర్ కోడ్కి అయిపోతుంది అనమాట మెయిన్ బ్రాంచ్కి. ఓకే, అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము దీన్ని ఇప్పుడు చూడండి, అయినా రాదు, మర్జ్ అయినా కానీ కోడ్ రాదు. అయినా స్టిల్ రాలేదు కోడ్. సో అంటే కోడ్ అనేది ఎక్కడ అంటే ఇక్కడ ఉంది, ఇది గిటబ్లో ఉంది, బట్ మనకి లోకల్లోకి రావాలి. లోకల్ అంటే మన విఎస్ కోడ్లోకి రావాలి. ఓకే, ఇక్కడ చూస్తే సారీ, ఇది నేను వేరే దాని మీద క్లిక్ చేసా. ఓకే, ఇది ఓకే. సో ఈ కోడ్ అనేది నాకు లోకల్లోకి రావాలి. ఇదిగో నేను మళ్ళీ కమిట్ చేంజెస్ చేశా కదా ఇందాక, సమ్ న్యూ చేంజెస్ అనేది ఎందులో ఈ ఎస్ఆర్సి అనే ఫోల్డర్లో మాత్రమే చేస్తాం. ఎందులో అది app.jsx ప్లస్ index.cssకి మాత్రమే చేస్తాం. ఇదిగో ఈ రెండింటిని మాత్రమే ట్రాక్ చేస్తుంది అది. అంతకు ముందు ఉన్నవి కామన్గా ఉంది, బట్ మనం చేంజెస్ చేసింది ఎలా, app.jsx index.css కాబట్టి 2 ఫైల్స్ని మాత్రమే అది ట్రాక్ చేసింది అనమాట. సో ఇక్కడ చేంజెస్ ఉంటే అక్కడే మనకి ఈ కమిట్ అనేది అప్లై అవుతుంది. ఓకే, ఈ రెండింటిని ట్రాక్ చేసింది, దట్స్ ఫైన్. ఇక్కడ చూడండి మినిట్స్ కూడా మనకి అంతకుముందు 23 మినిట్స్ అయింది, ఇది 11 మినిట్స్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఈ చేంజెస్ అనేవి ఇక్కడ మనం ట్రాక్ చేసిన చేంజెస్ అనేవి కావాలి నాకు. ఓకే, సో ఇక్కడ కావాలి, ఇదిగో చూసారా, ఇది నేనే యూ అని చెప్పి 24 మినిట్స్ పడుతుంది. సో ఇక్కడ మనకి డెవలపర్ అది ఏదైతే కమిట్ రాసామో అది కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకే, బట్ ఇక్కడ మీ పేరు ఎవరైనా వేరే వాళ్ళు డెవలప్ చేస్తారనుకోండి, మీ పేరు పడుతుంది యాక్చువల్గా. ఇక్కడ యూ అని కాకుండా మేబీ శృతి ఉంటే శృతి పేరు, భరద్వాజ్ ఉంటే భరద్వాజ్ పేరు, అలా ఇక్కడ పడతాం అనమాట. ఓకే, సో ఇప్పుడు నేనేం చేయాలంటే ఈ లోపల ఉన్న కోడ్ యాక్చువల్లీ ఈ సమ్ న్యూ అని చెప్పి బ్రాంచ్ క్రియేట్ చేసాం కదా, ఆ బ్రాంచ్ యొక్క కోడ్ మనకి ఇందులోకి రావాలి అంటే మనము గిట్ పుల్ అని కొట్టాలి. గిట్ పుల్ అని చెప్పి రాసుకోవచ్చు, గిట్ పుల్ అని చెప్పేసి అంటే వస్తుంది. ఇది ఒకటి ఉంటుంది, లేదా గిట్ పుల్ ఆరిజిన్ మాస్టర్ అన్న వస్తుంది, బట్ స్టిల్ గిట్ పుల్ అంటే మనకి వచ్చేస్తుంది అనమాట. పుల్ చేస్తున్నాం, పుల్ అంటే వచ్చేస్తుంది మనకి. ఇక్కడ చూడండి మనకి ఇదిగో. ఓకే, సో ఓకే, ఎర్రర్ వచ్చింది. సో రిమోట్. ఓకే, సో మనం ఏం చేయవచ్చు అంటే అదేలే గిట్ పుల్ ఇప్పుడు ఇది ఇలా రాయాలి, గిట్ పుల్ ఆరిజిన్ మాస్టర్. సో ఇలా అంటే వాడు అదే అంటున్నాడు, చూద్దాం. సో ఇక చూసారా వచ్చిందనమాట, అదే ఆ 2 చేంజెస్ ఎక్కడ వచ్చినాయి, ఇది ఎస్ఆర్సి app.jsx. ఓకే, గిట్ పుల్ వర్క్ అవ్వట్లే ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి, నార్మల్ అయితే నాకు వర్క్ అవుతుంది. సో ఇది గిట్ పుల్ ఆరిజిన్ మాస్టర్ అని కొట్టండి. సో ఇక్కడ src/app.jsx 8 మనకి 8 చేంజెస్ చేస్తాం అనమాట. 8 లైన్స్ ఆఫ్ కోడ్ అలా చేంజ్ అయింది అనమాట. index.cssలో కూడా 10 మనకు మొత్తం అన్ని చేంజెస్ అయినాయి. సమ్ తీసేసాము, సమ్ యాడ్ చేసాము, ఇక్కడేమో మొత్తం యాడ్ చేసినాం అనమాట. సో ఈ 2 ఫైల్స్ ఇవి src/app.jsx, src/index.css. అంటే src అంటే ఫోల్డరు, స్లాష్ అంటే మనకి అందులో ఉన్న ఇంకా ఫోల్డర్ అనమాట. దాంట్లో మనము ఈ app.jsx అనే ఫైల్స్ అందులో అందులోకి యాడ్ చేసామన్నమాట, అంతే ఇంకా. సో ఇప్పుడు చూస్తే మీరు ఇక్కడ అవి అప్లోడ్ అవుతాయి. ఇది ఇప్పుడు చూస్తారా, ఇదేమో అంతకుముందు 25 మినిట్స్ అయింది, 26 మినిట్స్ అయింది. ఇది చూస్తేనేమో 14 మినిట్స్ అయింది. ఇక్కడ 14 మినిట్స్ ఎగో, ఇక్కడ చూస్తేనేమో అంతకుముందు 26 మినిట్స్ ఎగో. సో ప్రతిదీ ట్రాక్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది డన్. ఓకే, ఇక్కడ మనం చేసేసుకున్నాము. ఒకసారి ఇంకా మనం కోడ్తో మనం మళ్ళీ వర్క్ చేసుకోవచ్చు, ఇంతే. ఇంకా ఇక్కడ యూజర్ ప్రొఫైల్ అప్డేట్ అయింది చూస్తారా, ఇక్కడ కూడా అంతే, అప్లోడ్ ప్రొఫైల్ ఆఫ్ యూజర్ వచ్చేసింది. సో ఇది మనకి అక్కడ ఉన్న బ్రాంచ్తో ఇక్కడ ఉన్న బ్రాంచ్కి లింక్ చేసేసి, అదే పుల్ రిక్వెస్ట్ చేసేసి మర్జ్ కూడా చేసేసి, దాంట్లో కామెంట్స్ కూడా యాడ్ చేస్తారు. ఏమైనా చేంజెస్ ఉంటే టీఎల్ అది మనం చేయలేము, ఆయనే మర్జ్ కూడా చేస్తాడు. ఇందాక మనం మర్జ్ చేశాను కదా, ఆయన కూడా ఆయనే చేస్తారు టీఎల్. ఓకే, సో ఇది ఇంతేనన్నా ఇంకా. సో యా, థ్యాంక్స్, బాయ్, ఉంటాను మళ్ళీ, టేక్ కేర్.